హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రివ్యూ ఆఫ్ కిష్కందిపూరి సినిమా చూశాను. సినిమా నాకైతే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఇదేదో సినిమా పేరని మీకు తెలుసు. ఈడు ఎందుకు ఈ పేరు చెప్తున్నాడో అంటే ఇన్డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీకే అర్థమవుతుంది. సో నేను అడిగేది ఒకటే, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు, అండ్ వీడియో ఫైనల్ వరకు చూడండి. సో రివ్యూ ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా నచ్చింది. సేమ్ సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్గా, అంతే ప్రెజెంట్గా డైరెక్టర్ చూపెడతాడేమో అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయింది ఈ సినిమాకి. ఒక అండర్ రేటెడ్ మూవీ కింద మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ని అంత బాగా చూపించిన తర్వాత ఎవరైనా ఏ ఆడియన్స్కైనా సెకండ్ హాఫ్ అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమా మీద. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఇంతే బాగుంటుందేమో అనుకొని థియేటర్లో చూస్తాం. అక్కడే చాలా బిగ్ మిస్టేక్ అవుతుంది ఈ సినిమాకి. సెకండ్ హాఫ్ అయితే అస్సలు కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయినట్టు సెకండ్ హాఫ్ కూడా వర్కౌట్ అయితే సినిమా అయితే ఒక హైప్ని క్రియేట్ చేసేదని చెప్పాలి. సో అందుకనే ఈ సినిమాని కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, సెకండ్ హాఫ్ నచ్చదు. సినిమా స్టోరీ కూడా నేను ఎక్కడ రివీల్ చేయను. ఒక చిన్న ప్లాట్ అయితే నేను చెప్తాను. ఏంటంటే, ఒక పాపని కాపాడే ప్రయత్నమే హీరో హీరోయిన్లకి ఎదురయ్యే సిచ్యువేషన్సే ఈ సినిమా ప్లాట్. సో ఇది వన్ టైం వాచబుల్ మూవీ అన్న చెప్పాలి. ఇలాంటి సస్పెన్స్ అండ్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్కి పాజిటివ్స్ ఎక్కువగా ఉంటేనే సినిమా అంత హైప్ని క్రియేట్ చేస్తుంది. సో పాజిటివ్స్ అయితే బాగానే ఉన్నాయి, నెగిటివ్స్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాకి. పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమాకి బీజిఎం బాగుంది, అండ్ హీరో హీరోయిన్కి మధ్య వచ్చే సిచ్యువేషన్స్ కూడా బాగున్నాయి. సినిమా కథ మాత్రం డైరెక్టర్ అనుకున్నది సెకండ్ హాఫ్లో చెప్పలేకపోయాడు. ఇదే నెగిటివ్ పాయింట్. రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, రిమైనింగ్ స్క్రీన్ ప్లే కానీ, మిగతావన్నీ కూడా బాగున్నాయి సినిమాకి. ఓవరాల్ రివ్యూ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదు. రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. సినిమా మీరు థియేటర్లో చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.